క్యాన్సర్ ట్రీట్మెంట్లో నిజంగా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ను ఢీకొట్టే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను అక్కడి రీసెర్చ్ సంస్థలు అన్నీ కలిపి డెవలప్ చేశాయి. కొత్త సంవత్సరంలో దేశంలో అందరికీ ఈ వ్యాక్సిన్ను ఇవ్వబోతున్నారు. రష్యా హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ అయిన ఆండ్రే క్యాప్రిన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ వ్యాక్సిన్ను పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఈ వ్యాక్సిన్ చేసే పని ఏంటి అంటే శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది. దాన్ని ఢీకొట్టి నాశనం చేసేలా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను రెడీ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చేసే పని ఇదే. ఈ పరిశోధనలో తేలిన విషయం ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. క్యాన్సర్ కణితులు అభివృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంటుంది. రోగ సంబంధ కణాల వ్యాప్తిని ఆపేస్తుంది. ఈ రెండు పనులను చేయడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు బాగుందని అక్కడి క్లినికల్ ట్రయల్స్లో నిరూపణ అయ్యింది. అందుకే ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పారు. తాము క్యాన్సర్ వ్యాక్సిన్ను డెవలప్ చేస్తున్నామని గర్వంగా చెప్పారు. ఇప్పటికీ దీనికి ఇంకా పేరైతే పెట్టలేదు. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి మనం. రష్యాలో 2022 సంవత్సరంలో 6,35,000 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి ఆ దేశంలో క్యాన్సర్ వ్యాక్సిన్ అవసరం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్కు వ్యాక్సిన్లు తయారు చేయడానికి చాలా దేశాలు సొంతంగానే పరిశోధనలు అయితే చేస్తున్నాయి. ఇందులో కొన్ని రకాల క్యాన్సర్లకు టీకాలను ఇప్పటికే అభివృద్ధి చేశారు. బ్రెయిన్ క్యాన్సర్లో ఓ రకమైన క్యాన్సర్ గ్లియోబ్లాస్టోమాకు కూడా వ్యాక్సిన్ను డెవలప్ చేశారు. దీన్ని టెస్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది. ఇక చర్మ క్యాన్సర్ అయిన మెలనోమాకు యూకేలో ఓ వ్యాక్సిన్ను తయారు చేశారు. దీన్ని కూడా టెస్ట్ చేశారు. బాధితులు వేగంగా కోలుకునే ఛాన్స్ పెరిగినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. దీంతో వారిలో ఆశలు పెరిగాయి. తాము త్వరగా కోలుకోగలము అన్న నమ్మకం కూడా పెరిగింది. నిజానికి క్యాన్సర్ చికిత్సలో వ్యాక్సిన్ పాత్రను ఏమాత్రం కొట్టిపారాయలేం. వీటి ముఖ్యమైన లక్షణం ఒక్కటే. క్యాన్సర్ కణాలపై ఉండే ప్రోటీన్లు, యాంటీజెన్లను టార్గెట్ చేసుకొని వాటిని కిల్ చేసేలా శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థను రెడీ చేస్తాయి. క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దానిని తొలగించేలా, క్యాన్సర్ కణుతులు స్పీడ్గా పెరగకుండా వాటిని అడ్డుకునేలా ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. దీనికోసం ఈ టీకాల్లో మాడిఫై చేసిన లేదా పూర్తిగా నిర్వీర్యం చేసిన వైరస్లను యూజ్ చేస్తారు.